వెల్కమ్ టు కేఆర్ఎన్జీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బఠానీలు అండి. బఠానీలు ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు 1 రూపీకి అట్లా కొనుక్కునే వాళ్ళం కదా షాప్లలో. సేమ్ టు సేమ్ అలానే వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చూడండి, బఠానీలు నేను గ్రీన్ బఠానీలు తీసుకున్నానండి. మీరు కావాలంటే వైట్ బఠానీలు కూడా తీసుకోవచ్చు. బఠానీలు మంచిగా కడిగేసి వాటర్ పోసి ఒక 6 గంటల వరకు నానబెట్టాలండి. మినిమం 6 గంటలు నానాలి. 6 గంటలు నానిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి ఇట్లా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన బఠానీలన్నీ వేసుకోవాలి. అంటే పదును మొత్తం పోయేంత వరకు వేసుకోవాలి, ఒక 1/2 అవర్ వరకు. చూడండి 1/2 అవర్ తర్వాత వాటర్ మొత్తం పోయి ఇట్లా చూడండి, పదును అస్సలు ఉండొద్దు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైందా లేదా అని ఇట్లా చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా బఠానీలు వేసుకోవాలి. మనము నానబెట్టినాం కదండి బఠానీలు, అవి ఆయిల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ కొంచెం చిట్లుతుంది అన్నమాట. ఆయిల్ మన పైన పడకుండా ఇట్లా ఒక మూతతోని ఇట్లా మూత అనేది ఇట్లా పెట్టి వేయింపండి. చూడండి, బఠానీలు అన్నీ వేగిపోయాయి. మీరు కావాలనుకుంటే బఠానీలను ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడకబెట్టి వాటర్ మొత్తం పోయేంత వరకు మళ్ళీ ఒక క్లాత్ పైన వేసి అప్పుడు ఇట్లా వేయించుకోండి. అట్లయినా ఇంకా బాగానే ఉంటాయి. చూడండి, బఠానీలన్నీ ఇట్లా వేయించుకోవాలి. మొత్తం బఠానీలు ఇట్లనే వేయించుకోవాలండి. చూడండి, మొత్తం బఠానీలు వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారము, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత ఏదైనా గాజు గ్లాస్ ఉంటే అట్లా వేసి పెట్టుకోవచ్చు. 1 నెల వరకు నిలువ ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.